హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక క్యాంపెయినింగ్ని, అది కేవలం ఒక రోజుకో 2 రోజులకో పరిమితమైనటువంటి క్యాంపెయినింగ్గా కాకుండా ఒక సంవత్సరం పొడుగునా కూడా ఈ క్యాంపెయినింగ్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులను ఆకర్షించి వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడికి తీసుకురావాలంటే చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటి దాన్ని ఆలోచిస్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రభుత్వం డిపార్ట్మెంటు పనిచేయటం మాత్రమే కాకుండా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఉంటారో, హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, టూర్ ఆపరేటర్స్ కానీ, ఇతరత్ర ఎవరైతే అమ్యూజ్మెంట్ పార్క్స్ నడిపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి ఒక ఆలోచన చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని చర్చించడం జరిగింది. అందరూ కూడా వివిధ రకాల స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వివిధ రకాల ఆలోచనలు చెప్పారు. మనకు ఉన్నటువంటి ఇవాళ గండికోటలో ఉన్నటువంటి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ఆ గండికోట కానివ్వండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రకృతి సౌందర్యం కానివ్వండి, అదేవిధంగా అమరావతి, తిరుపతి, అదేవిధంగా కోనసీమ ప్రాంతం, గోదావరి, కృష్ణా, పెన్నా ప్రాంతాలు, ఇవన్నీ తీసుకుంటే అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోవటం వల్ల ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించలేకపోతున్నాం అనేటువంటిది. ఒకటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వల్ల మనకు ఎక్కువ ఫుట్ఫాల్ ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం లాంటిది, పంచారామాలు లాంటివి, నవ వైష్ణవ జనార్దనాలు, ఇలాంటివి అనేక పిలిగ్రిమ్స్ స్టేజ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిని ఇంకా పూర్తిగా ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం కనుక ఇప్పుడు ఒక సర్క్యూట్ మోడల్లో తీసుకెళ్ళటం ఎలాగా, అదేవిధంగా దీన్ని ఒక పక్కన పర్యాటకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశం డెస్టినేషన్ వెడ్డింగ్స్. ఈ వెడ్డింగ్స్ అనేటువంటివి కూడా చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్ళి చేసుకోవటం అనేటువంటి దాని బదులు ఇక్కడే మనకు అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. తిరుపతిలో చేసుకుంటే, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసుకుంటే చాలా పుణ్యం అనేటువంటి మాట కూడా చెప్తారు. అటువంటి దాన్ని అదేవిధంగా వైజాగ్లో ఉన్నటువంటి అరకు వ్యాలీ అటువంటి ప్రాంతాల్లో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ని డెవలప్ చేయడం ద్వారా, అదేవిధంగా మరో పక్కన మైస్ ఏదైతే మనకి మీటింగ్స్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, కాన్ఫరెన్సెస్కి, వాటిలన్నింటికీ కూడా ఉపయోగపడేటువంటి మైస్ సెంటర్స్ని డెవలప్ చేసుకునే విధంగా కూడా ఏం చేయొచ్చు. ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మేము ఒక్కళ్ళమే కాకుండా స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో బయటికి వెళ్ళేటువంటి పర్యాటకులు తగ్గి మనకు వచ్చేటువంటి పర్యాటకులు పెరుగుతారనేటువంటిది ఒక ఆలోచన.